హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మనం డైలీ పిల్లలకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్ లేవడం అన్నది లేట్ అవుతూ ఉంటుంది. అలానే ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏమీ లేనప్పుడు ఇలా పిల్లలకి కనుక టేస్టీగా తయారు చేసి పిల్లలకి పెట్టినట్టయితే లంచ్ బాక్స్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. డైలీ తినే రైస్ కన్నా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు ఇది త్వరగా ఎలా చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక ఆనియన్, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, చిన్న జీలకర్ర వేసుకున్నాను. ఇది కట్ చేసుకునే లోపల మనం పక్కనే రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకున్నట్టయితే అది కూడా అయిపోతుంది. సో మనకి ఇదంతా ఒక 20 మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోతుంది అనమాట. ఏం గాబర్ లేకుండా చక్కగా ఉన్న టైంలో ఈజీగా మనం ఇలా చేసేసుకొని పిల్లలకి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను చిటికెడు పసుపు అన్నది యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. టేస్ట్కి మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక చెంచాడు మాత్రం వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది, అంటే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అలా అని చెప్పి బిర్యానీ సామాన్లు ఏమీ వేయొద్దు, అసలే ఎండాకాలం వేడి చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను టమాటీలు ముక్కలుగా కోసి వేసుకోవట్లేదండి, ఎందుకంటే ముక్కలుగా కట్ చేసి వేసుకున్నట్టయితే మనకి ఇంకా టైం పట్టేస్తుంది. సో నేను దీన్ని పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం ఇంకా ఫాస్ట్గా అవుతుంది మన కుకింగ్ అనేది. సో ఇందులో చిన్న ఉప్పు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నట్టయితే ఇంకా ఫాస్ట్గా మనకి టమాటీలు అనేవి ఉడికిపోతూ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. సో టమాటీలు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక చెంచాడు కారం యాడ్ చేశాను. మన ఇష్టం అండి, మనకి పిల్లలు కారం ఎక్కువ తింటారంటే కారం ఎక్కువ యాడ్ చేయండి, లేదు లైట్గా తింటారంటే లైట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొత్తిమీర యాడ్ చేయాలండి, నేను మర్చిపోయాను ఇందులో కొత్తిమీర యాడ్ చేయడం. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తే చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో రైస్ వేసేసి కలుపుకుంటున్నాను. టమాటీ రైస్ చేసి పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా పిల్లలకి కంపల్సరీ రైతా అనేది ప్రిపేర్ చేసి పెట్టండి, కడుపు చల్లగా ఉంటుందన్నమాట. ఇలా రైతా అనేది ప్రిపేర్ చేస్తే మీ పిల్లలు పెరుగు తింటారంటే ఓకే, పెరుగు తినరు అంటే కొన్ని వద్దులేండి, పెట్టకండి. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు పెట్టేసి వాళ్ళకి బలవంతం చేయడం. నేనైతే మాత్రం బబ్లుకి ఇక్కడ రైతా అనేది కంపల్సరీ ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు ఇలా టమాటీ రైస్ ఇలా ఫ్రై చేసే రైస్లు ఏమైనా పిల్లలకి పెట్టేటప్పుడు కంపల్సరీ ఒక స్వీట్ అనేది అందులో పెట్టండి. అలా పెట్టినట్టయితే పిల్లలకి వేడి చేయకుండా ఉంటుందన్నమాట. సో ఇలా బబ్లుకి నేను ఫాస్ట్గా టైం లేనప్పుడు ఇలాంటివి చేసి నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఒక లైక్ కూడా చేయండి.